ప్రతిదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించేదను. ఇర్మియా గ్రంథం 39:18. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ఆత్మీయులందరి జీవితాల్లో శోధనల నుండి మీరు తప్పించబడుదురుగాక. మీరు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను జయించుటకు శక్తి సామర్థ్యాలు ప్రభు దయచేయునుగాక. కీడు నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. ప్రమాదముల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. సమస్త విధములైనటువంటి చీకటి శక్తులు, వాటి ప్రభావం నుండి ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను తప్పించి కాపాడునుగాక. సకల దుష్టత్వం నుండి కూడా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎందరినో మనం నమ్ముతూ ఉంటాం. కొంతమంది నమ్మిన వారిని నయవంచన చేస్తూ ఉంటారు. అరే, నమ్మించి మోసం చేశారని బాధపడతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, 118వ కీర్తనలో అంటాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే సృష్టికర్తైన దేవుని ఆశ్రయించటం మేలు. మనుషుల పట్ల నమ్మకం కలగడం తప్పేం కాదు, కానీ వారికంటే కూడా దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇక్కడ రాజులు ఉంటారు, గతించిపోతారు. మనుషులు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు నిరంతరము నిలిచి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 13:8 రాయబడింది. ఆయన మాట తప్పని వాడని 146వ కీర్తన 6-7 వచనాల్లో, ఆయన అబద్ధ మాట జాలని వాడని హెబ్రీ పత్రిక 6:18, దేవునికి సమస్తము సాధ్యమేనని ఆదికాండం 18:14, సర్వ శరీరులను సృష్టించిన నాకేదైనా అసాధ్యమైందంటూ కలదా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 32:27 వచనంలో, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయనకి సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 10:27లో, దేవునికి సమస్తము సాధ్యమే. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇఫ్ యూ బిలీవ్ ద సేమ్ గాడ్. నువ్వు ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నమ్మిక ఉంచినట్లయితే నమ్మవానికి సమస్తము సాధ్యమేనని మార్క్స్ వార్త 9:23 ప్రభు సెలవిచ్చున్నాడు. సమస్త విధములైన కీడు నుండి, అపవాది సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుండి, దురాత్మ అంధకార శక్తుల యొక్క ప్రభావం నుండి, ప్రమాదముల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, మరి శత్రు భయం నుండి ప్రభు మిమ్మల్ని తప్పించి కాపాడి ఆయన నామాన్ని ఘనపరచుకును గాక. ఈ వాగ్దానం ధ్యానిస్తున్న ఆత్మీయులారా, ఒక కీర్తన పాడుకుందాం. మనుషులను మోకొని మధ్యపడ్డారు, మనుషులను మోకొని మధ్యపడ్డారు, సత్యవంతుడ ఆశ్రయుడవని చెంతకు చేరారు, సత్యవంతుడ ఆశ్రయుడవని చెంతకు చేరారు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఒక సింగిల్ మదర్ ఎంతగానో దుఃఖంతో వేదంతో ఉన్నప్పుడు ఆమె 2 కుమారులు తీసుకుని దేవుని దగ్గర ప్రార్థించి, దేవా, ఒక ఆలోచన నాకు దయచేయి. నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా నెట్టుకొని ముందుకు వెళ్లాలో తగిన జ్ఞానం ఇమ్మని ప్రార్థించింది. ఆ సహోదరి ప్రార్థన విన్నాడు దేవుడు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, ఎటు తోచని పరిస్థితుల్లో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆమె దైవజనుని ఎదుకు వెళ్ళి, దైవజనుడు నా కొరకు ప్రార్థించండి, నేనేం చేయాలో అర్థం కావట్లే, ఎటు తోచట్లేదు, నాకు నా పిల్లల్ని ఏ విధంగా పోషించుకోవాలి, నేను సింగిల్ మదర్ని, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలని నాకు అర్థం కావట్లా, సహాయం చేయమని ఆమెకున్న పరిస్థితిని, ఆమెకున్న స్థితిగతుల గురించి ప్రార్థన సహాయం కోరింది. దైవజనుడు నిజమైనటువంటి ఆత్మీయుడైనటువంటి దైవజనుడు, యథార్థమైన దైవజనుడు, అపవిత్రత లేనటువంటి దైవజనుడు ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఆమె కొరకు ప్రార్థించి ప్రభు ఇచ్చిన ఆలోచన చెప్తాడు. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దగ్గర ఉన్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని ఎంత ఉంటుంది, కొద్దిగా ఉందయ్యా, ఆయిల్ తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో కొద్దిగా పోయి, పోస్తే ఉన్న ఆయిల్ అయిపోతుంది కదా, నేను చెప్పింది చేయమ్మా, వెళ్ళు, నీ ఇంట్లో ఉన్న పాత్రలు, ఒకవేళ పాత్రలు సరిపోకపోతే పక్కింటి వాళ్ళ పాత్రలు కూడా తీసుకొని ఆ పాత్రలన్నింటిలో కూడా నీ దగ్గర ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ కొద్దిగా పోస్తూ వెళ్ళు. అలా ఉన్న ఆయిల్ని తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోస్తే ఏమవుతుంది? ఎదురు ప్రశ్నలు వేళ దైవజనుడు చెప్పాడు, దేవుడిచ్చిన ఆలోచన, ఇందులో ఏదైనా మేలే జరుగుతుంది అని చెప్పి పరుగున ఇంటికి వెళ్తుంది. తన కుమారుల్ని పిలిచింది, పాత్రలన్నీ తీసుకొచ్చి వరుసగా నిలబెట్టింది. పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళ పాత్రలు కూడా అడిగింది. ఆ వెజల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే
ఆమెకున్న ఆ కొద్ది ఆయిల్ తీసుకుని వెళ్ళి దైవజనుడు చెప్పినట్టుగానే ఆమె ఇంట్లో ఉన్నటువంటి ఆ వంటగదిలో ఉన్న కొద్ది ఆయిల్ తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోయడం ప్రారంభించింది. ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏంటి ఆశ్చర్యం అంటే, చూడండి, కొన్నిసార్లు ఫారెస్ట్ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, కొండల్లో కూడా నీరు వస్తుంటుంది. అది నీటి ఊట అంటాం. బండలో నీళ్ళు వస్తూనే ఉంటుంది. ఎంత నీరు తీసినా ఇంకా నీరు కొత్తగా ఉబుక్కుంటూ వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. ఆయిల్ ఉబుక్కుంటూ వచ్చేస్తుంది. ప్రతి పాత్ర కూడా అంచుల మట్టుకు ఆయిల్ నిండిపోయింది. ఈ అద్భుతాన్ని గమనించిన తల్లి ఇద్దరు కుమారులు ఇంట్లో పెట్టి ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పకుండా పరుగును వెళ్ళి, దైవజనుడా, మీరు చెప్పినట్టుగా నేను చేశాను. పాత్రలన్నీ సమకూర్చి నా వంటగదిలో ఉన్న ఆయిల్ తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోశాను. మరి ఏమైందమ్మా అని అడిగారు. అద్భుతం జరిగింది. సర్ప్రైజింగ్ మిరకల్ జరిగింది. ఏంటా మిరకల్? ప్రతి పాత్ర కూడా అంచుల వరకు నూనెతో నిండిపోయింది. ఏం చేయమంటారు అని అడిగింది. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆ పాత్రల నూనె అమ్మిన తర్వాత ఆ వచ్చిన అమౌంట్ని అప్పు తీర్చేసుకో. ఆ అప్పు తీర్చిన తర్వాత మిగిలిన నూనె వస్తూ ఉంటుంది. దాంతో మీ జీవనాన్ని గడపండి. మీరు మీ పిల్లలను పోషించుకునే విధంగా దేవుని సహాయం మీ వద్దకు వస్తుంది అని చెప్పన్నాడు. అంతే, ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ పాత్రలో ఉన్న నూనెని తీసుకువెళ్ళి వీధిలో పెట్టి అమ్మడం ప్రారంభించింది. అనేకులు వీధిలో వాళ్ళు వచ్చి నూనె కొనడం ప్రారంభించారు. వచ్చిన అమౌంట్తో అప్పు తీర్చుకుంది. మిగిలిన ఆయిల్ వస్తూనే ఉంది. ఆమె జీవనాన్ని గడిపింది. ఆమె కుమారులు పోషించబడ్డారు. చూడండి, ఒక ఆయిల్ బిజినెస్ దేవుడు వారికి దయచేశాడు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నానని కృంగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు. ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎత్తి, ప్రభా, నువ్వు సెలవిచ్చున్నావు, నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక నేను నిన్ను తప్పించదనన్నావు. ఇదిగో ఈ శోధన నుండి మమ్మల్ని తప్పించండి, ఈ కీడు నుండి మమ్మల్ని తప్పించండి, ఈ వ్యాధి రోగముల నుండి కూడా మమ్మల్ని తప్పించండి. ఆయన శత్రు భయం నుండి తప్పించండి, దురాత్మ అంధకార చీకటి శక్తులకు ప్రభావం నుండి మమ్మల్ని తప్పించి ప్రభు అని ప్రార్థన చేస్తుండగా దేవుని సహాయం ఎందుకు రాబోతుంది. దేవుని అద్భుతమైన సహాయం మీరు పొందుదురుగాక. ఆపదల నుండి, ప్రమాదం నుండి, సకల విధమైన కీడు నుండి తప్పించి మీ కుటుంబాలను కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులందరినీ బలపరచువాడు, దీవించువాడు నీవై ఉన్నావు తండ్రి. నీ యందు నమ్మిక వచ్చిన వీరి జీవితాలను కీడు నుండి తప్పించండి, వ్యాధి రోగం నుండి తప్పించండి, ప్రమాదం నుండి తప్పించండి. ప్రభువా, నువ్వు సెలవిచ్చున్నావు, నీవు నన్ను నమ్ముకుంటేవు గనుక నేను నిన్ను తప్పించదనన్నావు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. సకల దుష్టత్వం నుండి వీరిని తప్పించి కాపాడి వీరిని, వీరి కుటుంబస్తుల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము, భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 I will enlarge the harvest of your righteousness. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించునుగాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు
ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.